రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా నువ్వు ఉన్నావా అమ్మా? సో 2 రోజుల క్రితం మీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు చేసిన కామెంట్స్ పైన మీరు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదంతా కూడా చూసాం. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు భానుప్రకాష్ ఎంత సిగ్గు లేకుండా ఒక మహిళని చూడకుండా, ఒక డైరెక్టర్ వైఫ్ అని చూడకుండా, ఒక హీరోయిన్ అని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఎంత చీప్ గా మాట్లాడాడు అంటే అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి అందరు అర్థం చేసుకోవాలి. మహిళలంటే ఆయనకి ఎంత చులకనో ఒకసారి అర్థం చేసుకోవాలి. జీవితంలో నువ్వింకా మారవా? మారను. ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. మరి తల్లి కడుపున పుట్టినవాడు తనకు ఒక తల్లి, చెల్లి, భార్య ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? మరి ఆయనకు తెలీదా ఇంకో మహిళకి గౌరవించాలా అన్న ఆలోచన లేదా? చూడు ఎవడో సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావు ఆంటీ. నువ్వు నా బాధ ఎవరితో ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నా? కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటుంది. ఎంత అసహ్యంగా మాట్లాడాడు. అంతకు ముందు చాలా సార్లు వాళ్ళ పార్టీ మీటింగ్స్ లో మాట్లాడేవాడని చెప్పి ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కానీ మాకు సాక్ష్యాధారాలు లేక వెయిట్ చేస్తున్నాం. అమ్మా అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మా అంటారా? మొన్న నగిరి నడిబొడ్డులో వాళ్ళ నాన్న స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తూ నాగరాజు మీ నాన్న గొప్పోడా కాదా చెప్పుకో, మీ నాన్న ఈ నగిరి నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పుకో. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే అవి ఏమీ లేవు కాబట్టి నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. రోజు నా మీద పడి ఆడవటం తప్ప మరొకటి కాదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్నే. అసలు నా టాపిక్ అక్కడ రావాల్సిన అవసరం ఏంటి? మార్కెట్ లో విన్నాను అంటారు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక డిగ్నిటీ ఉండాలి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడేదానికి మనమేం చిల్లర వాళ్ళు కాదు కదా. మరి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇంకా గాలి మాటలు మాట్లాడుకుంటూ చిల్లర చేష్టలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. చూసాను మమ్మల్ని తిడితే మాత్రం కేసు ఫైల్ చేయరు. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. రిమాండ్కి పంపించారు. ఇదేం న్యాయం? ఏంటి బాబా అన్న ఇంకోసారి? రోజా గారు, మీరు గతంలో మాట్లాడిన కొన్ని వీడియోల్ని టీడీపీ సర్క్యులేట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాను. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. అవి కాదు వాళ్ళ. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. గణపతి ముందు మనం ప్రమాణం చేద్దాం రమ్ముని సవాలు ఇస్తున్నారు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. సిద్ధంగా ఉన్నారా? ఏ దేవుడి ముందు అన్నా ప్రమాణం చేస్తాను. ఏదో కొండ మీద టికెట్లు అమ్ముకున్నానని ఒక ఎదవ మాట్లాడినప్పుడు చెప్పిన. ఎవడైతే ఆ మాట మాట్లాడాడో వాళ్ళంతా ఎదవలే. కొండ మీద టికెట్లు నేను అమ్ముకోవటం ఏంటి? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఒక రోజు షూటింగ్ చేస్తే లక్షల్లో వస్తుంది, ఒక సినిమా చేస్తే కోట్లలో వస్తుంది.
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.